హాయ్ అండి, దిస్ ఇస్ ఆసియా. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా నాన్న ఒక అమ్మాయి. ఈరోజు నేను మీతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. యాక్చువల్లీ నాకు హెయిర్ ఫాల్ ఎక్స్ట్రీమ్లీ హెయిర్ ఫాల్ అవుతుందండి, చాలా హెయిర్ ఫాల్. ఈ విషయం నేను మా పక్కింటి అతనితో చెప్పినప్పుడు తను ఒక హెయిర్ ఆయిల్ని నాకు సజెస్ట్ చేసిందండి. అది హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తానని చెప్పింది తను. వాళ్ళ ఇంట్లోనే ఈ హెయిర్ ఆయిల్ కూడా మేము ప్రిపేర్ చేసామండి. ఇక్కడ చూడండి మా అన్న ఎంత బాగా ఆడుకుంటుందో వాళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడండి వాళ్ళ గార్డెన్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. పూల మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు, ఇంకా ఆయుర్వేదిక్ మొక్కలు, ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ రోజు మేము తయారు చేసిన హెయిర్ ఆయిల్లో సగం ఇంగ్రీడియంట్స్ వాళ్ళ గార్డెన్ నుంచే దొరికాయండి. ఐ మీన్ లైక్ గోరింటాకు, మందారము, భృంగరాజ్, కరివేపాకు, కలబంద, ఇలాంటి ఎన్నో ఇంగ్రీడియంట్స్ గార్డెన్లోనే దొరికాయండి మాకు. వాటితోనే మేము ఈరోజు హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నాము. నాకైతే గార్డెన్ చాలా నచ్చిందండి. ఇంకా ఈ ప్రాసెస్ మీకు నేను చూపించే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా హెయిర్ లాస్కి సంబంధించిన ఇన్సిడెంట్ అన్నమాట. ఎలా హెయిర్ లాస్ అయింది, నాకు ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్లీ 2 years బ్యాక్ మేము అరకుకు వెళ్ళామండి. అరకుకు వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు హెయిర్ కండిషనర్ సజెస్ట్ చేసిందండి. అప్పటి వరకు నాకు హెయిర్ కండిషనర్ నేను యూజ్ చేయలేదు. నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. దాని గురించి అస్సలు అవగాహన అనేది లేదు నాకు. అప్పటి వరకు కూడా నా హెయిర్ అనేది చాలా అందంగా, చాలా ఒత్తుగా, చాలా బ్యూటిఫుల్గా ఉండేదండి. మా అమ్మ హెయిరే వచ్చింది నాకు. మా అమ్మకు కూడా హెయిర్ చాలా బాగుంది, తన హెయిరే నాకు వచ్చింది. చాలా అందంగా ఉండేది నా హెయిర్. జడ వేయడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళండి, అంత ఒత్తుగా, అంత లావుగా ఉండేది నా హెయిర్ అన్నమాట. చూడండి, నేను ఒక పర్టికులర్ షాంపూ అని చెప్పేసి, పర్టికులర్ ఒక ఆయిల్ అని చెప్పేసి ఇలా ఏవి యూజ్ చేసేదాన్ని కాదు. అయినప్పటికీ కూడా నా హెయిర్ నిజంగా గాడ్ గిఫ్టెడ్ అని చెప్పేసి చాలా బాగుండేది. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నా హెయిర్ కంప్లీట్గా లాస్ అండి. కంప్లీట్ ఎక్స్ట్రీమ్లీ హెయిర్ ఫాల్ అనమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను వితౌట్ డైరెక్షన్స్ అసలు ఎలా యూజ్ చేయాలో చదవకుండా సగం సగం విని హెయిర్ కండిషనర్ యూజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్ కండిషనర్ అప్లై చేయాలి, అక్కడ వరకే విన్నాను. సో నేను షాంపూ అప్లై చేశాక, హెయిర్ వాష్ చేశాక మళ్ళీ నేను కండిషనర్ అనేది అప్లై చేశానండి. కానీ కండిషనర్ అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ వాష్ చేయలేదు, ఇంకా అలాగే వదిలేసాను అనమాట. హెయిర్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత కూడా హెయిర్ వాష్ చేసుకోవాలి, నాకు అది తెలియదండి. తెలియక నేను అలాగే కండిషనర్ని వాష్ చేయకుండా అలాగే వదిలేసానండి. అసలు ఇలా ఎందుకు నేను బిహేవ్ చేశాను, ఇలా ఎందుకు ఇంత ఫూలిష్గా నేను బిహేవ్ చేశాను అనేది నాకు ఇప్పటికి కూడా నేను చాలా రిగ్రెట్ అవుతుంటాను. ఒక చిన్న మిస్టేక్ నా హెయిర్ని ఇంత కంప్లీట్ డ్యామేజ్ అనమాట. యాక్చువల్లీ హెయిర్ కండిషనర్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి. ముందుగా మనం షాంపూని యూజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాక ఈ హెయిర్ కండిషనర్ని అప్లై చేసి ఒక 3 to 5 minutes వరకు అలాగే వదిలేసి, ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, హెయిర్ కండిషనర్ని రూట్స్ వరకు యూజ్ చేయకూడదు, ఓన్లీ హెయిర్కి మాత్రమే యూజ్ చేయాలి. ఈ విషయం నాకు అప్పుడు తెలియక ఏదో అలా అయిపోయిందండి. మొత్తానికి కంప్లీట్గా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. హెయిర్ ఉన్నప్పుడు నేను అస్సలు దాన్ని పట్టించుకోలేదండి. ఇప్పుడైనా సరే కొంచెమన్నా పట్టించుకుందామా అని నేను హెయిర్ కేర్ స్టార్ట్ చేశాను. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, మీరు సేఫ్గా యూజ్ చేయొచ్చు. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1/2 లీటర్ కొబ్బరి నూనె, అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కలబంద 1 కప్పు, 3 స్పూన్లు మెంతులు, ఒక 5-6 ఆకులు మందారం, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 మందారం పువ్వులు, ఒక గుప్పెడు భృంగరాజ్ ఆకులండి, అలాగే ఒక గుప్పెడు గోరింటాకు, ఒక 1/2 teaspoon కలోంజీ. ఇందులో ఒక గుప్పెడు ఉసిరికాయలు కూడా వేయొచ్చండి. మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేక మేము వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఈ కొబ్బరి నూనెను వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి నూనె యాడ్ చేసిన తర్వాత అది కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాత మనం ఇందులో మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మెంతులను యాడ్ చేసేసాను. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా సన్నని మంట మీద మాత్రమే జరగనివ్వాలి.
ఎందుకంటే ఎప్పుడైతే మనం సన్నని మంట మీద ఈ ప్రాసెస్ని చేస్తామో మనం ఇందులో యాడ్ చేసిన హెర్బల్ ఇంగ్రీడియంట్స్ యొక్క పోషక విలువలన్నీ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయండి. అందుకే మనము ఈ ప్రాసెస్ మొత్తం సన్నని మంట మీద మాత్రమే కుక్ చేయాలి. సుమారుగా నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనుకుంటాను ఈ ఆయిల్ చేయడానికి. అంతేకాదండి, ఈ ఆయిల్ కుక్ చేస్తున్నప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కుక్ చేయాలండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి నేను ఎందుకు ఇలా అన్నానో. నిజంగా అండి, చాలా జాగ్రత్తగా మాత్రం మీరు కుక్ చేయాలి ఈ ఆయిల్ తయారు చేసేటప్పుడు మాత్రము. ఈ విధంగా మెంతులు కలర్ మారేంత వరకు కూడా మనము వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి, మందారం ఆకులు వేసిన వెంటనే ఎలా ఆయిల్ మొత్తం చిట్లిందండి. చాలా జాగ్రత్తగా మీరు కుక్ చేయాలి, లేకపోతే మొత్తం మీకు చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా కుక్ చేయండి ప్లీజ్. ఆ తర్వాత మనం ఇందులో మందారం పువ్వులు కూడా వేసేయాలండి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా కుక్ చేయండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒకసారి నేను ఎగ్ బజ్జీ వేసేటప్పుడు నాకు ఆయిల్ మొత్తం ఫేస్ మీద పడిపోయిందండి. అసలు నాకు చాలా రోజులు పట్టింది రికవర్ అవ్వడానికి. సో ప్లీజ్ జాగ్రత్తగా కుక్ చేయండి, అంతే, ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఆ మందారం ఆకులు వేసినప్పుడు మాత్రమే ఆయిల్ అనేది అట్లా చిట్లింది. మళ్ళీ దాని తర్వాత అలా ఏం అవ్వలేదు. అయినప్పటికీ కూడా తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసేసాను. కలోంజీ సీడ్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి, అసలు చాలా మంచిది. రోజు కొన్ని తీసుకొని కన్జ్యూమ్ చేసినా కూడా చాలా మంచిది అన్నమాట కలోంజీ అనేది. ఇక్కడ చూడండి, దీని తర్వాత కరివేపాకు యాడ్ చేసాము. కరివేపాకు యాడ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం దూరంగా ఉండి డిస్టెన్స్లో ఉండి కుక్ చేయండి, అంతే, ఏం లేదు. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత భృంగరాజ ఆకులు కూడా వేసేయండి. భృంగరాజ ఆకులు కొంచెం తక్కువ ఉన్నాయండి మా ఇంట్లో, అందుకే మేము కొన్నే వేసాము. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇట్ మీన్స్ ఒక గుప్పెడు వరకు వేసుకోవచ్చు మీరు. తక్కువ ఉన్నాయి కాబట్టి మేము తక్కువనే వేసాము. లేదు, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేదన్నా కూడా స్కిప్ చేసేయండి, డోంట్ వరీ. ఉసిరికాయ ముక్కలు ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి, ఉసిరికాయ మంచిది. ఉసిరికాయ ఉంటే యాడ్ చేసుకోండి. మాకు దొరకలేదు కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కలబంద కూడా మేము యాడ్ చేసేసాము. కలబంద కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్లో. 1 by 1 వేసుకుంటూ ఉండాలి ఇంగ్రీడియంట్స్, ఒకదాని తర్వాత ఒకటి. సన్నని మంట మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. ఆ ఆకులు అవన్నీ బాగా క్రిస్పీగా రావాలన్నమాట. కలర్ కూడా బాగా చేంజ్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, కలర్ కొంచెం చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం దీంట్లో గోరింటాకును కూడా యాడ్ చేసేస్తున్నాము. ఈ విధంగా గోరింటాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్లో మేము యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడాను చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ జుట్టుకి మంచి పోషణను ఇస్తాయి, మంచి బలాన్ని ఇస్తాయండి ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల. చూడండి, కలోంజీ యూజ్ చేసాము, కలబంద యూజ్ చేసాము, మందారం యూజ్ చేసాము, గోరింటాకు యూజ్ చేసాము, కరివేపాకు యూజ్ చేసాము, భృంగరాజ్ యూజ్ చేసాము కదా. ఇవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కదండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి, అరుణ వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు పాపము. వీడేమో బయటికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకొచ్చాడనమాట. వాళ్ళ అన్నేమో ఇంట్లో మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. సో అది చూసేసరికి వాడికి బాగా ఏడుపు వచ్చేసింది. చిన్నప్పుడు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఇలాంటివి కామన్ కదా అండి. నిజంగా మా ఇంట్లో కూడా నేను, మా అక్క, మా తమ్ముడు ఇలానే కొట్లాడుకునే వాళ్ళము. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే వాళ్ళము. అమ్మ దగ్గర కంప్లైంట్స్ తీసుకెళ్లే వాళ్ళము. నిజంగా చాలా బాగుంటాయి కదా మెమొరీస్. మాటల్లో పడి మర్చిపోయానండి. చూడండి, ఆయిల్ కంప్లీట్గా ఇంకా తయారైపోతుంది మనకి. చూడండి, కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ కావాలండి. ఇంకొక విషయం అండి, మీ దగ్గర ఒకవేళ ఐరన్ కడాయి కనుక ఉంటే దాంట్లోనే కుక్ చేసుకోండి. ఐరన్ కడాయిలో కుక్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్ ఉంటుందండి.
మా దగ్గర లేదు కాబట్టి మేము ఈ సిల్వర్ కడాయిలోనే కుక్ చేసాము. ఇక్కడ చూడండి కలర్ ఇంకా చేంజ్ అవుతుందన్నమాట, ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కలర్ కూడా మనకి. ఇక్కడ చూడండి కలబంద కూడా తీసి ఒకసారి చెక్ చేస్తున్నాము, బాగా మెత్తగా అయిపోయింది కలబంద కూడా. మా అన్న చూడండి ఇంట్లో ఎలా ఆడుకుంటుందో, అబ్బా అల్లడి చేసేస్తుంది ఫుల్ అసలు. ఇక్కడ చూడండి ఈ విధంగా కంప్లీట్గా కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలండి. ఈ మనం వేసిన మందారం ఆకులు కానివ్వండి అవన్నీ క్రిస్పీగా రావాలన్నమాట, కలబంద మొత్తం మెత్తగా అయిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు ఒకవేళ ఐరన్ కడాయిలో కనుక ఈ ఆయిల్ని తయారు చేస్తే నైట్ మొత్తం ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి, దాంట్లోనే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. మా దగ్గర ఐరన్ కడాయి లేదు కాబట్టి మేము దీంట్లోనే కుక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు మొత్తం ఇట్లా పొడి పొడిగా రావాలండి, బాగా క్రిస్పీగా అయిపోవాలి. ఈ విధంగా ఒక పల్చటి క్లాత్ తీసుకొని మనము ఈ ఆయిల్ని వడకట్టుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం కంప్లీట్గా వడకట్టుకున్న తర్వాత మీరు ఒక గ్లాస్ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ కనీసం వారానికి 3 సార్లు మీరు యూజ్ చేయాలండి. ఈ ఆయిల్ రాత్రి పట్టించండి హెయిర్కి, రాత్రి మొత్తం అలానే ఓవర్ నైట్ వదిలేసేయండి హెయిర్కి. మార్నింగ్ మీరు ఎంచక్కా తలస్నానం చేసేయండి, మంచి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.